శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి నెలలో జన్మించిన వారి యొక్క జాతక విశేషాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సంవత్సరం, ఏదో ఒక నెల, ఏదో ఒక తారీఖులో జన్మిస్తూ ఉంటారు. ప్రతిదానికి కూడా ఎంతో కొంత భేదం కనబడుతూ ఉంటుంది. ఒక రోజులో పుట్టిన వాళ్ళకి మర్నాడు పుట్టిన వాళ్ళకి కూడా తేడా ఉంటుంది. ఒక నెలలో పుట్టిన వాళ్ళకి మర్నాడు నెలలో పుట్టిన వాళ్ళకి కూడా సాధారణంగా ఏదో భేదం కనబడుతూ ఉంటుంది. అయితే ప్రతి నెలలో జన్మించిన వారికి ఏదో ఒక ప్రత్యేకత ఆ నెలలో జన్మించిన వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం కూడా నెలకు ఒకసారి ఈ సూర్య భగవానుడు రాశి మారుతూ ఉంటాడు కాబట్టి అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి జీవన విధానం, వాళ్ళు పుట్టిన పరిస్థితులు ఇవన్నీ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మార్చి నెల అంటే సాధారణంగా ఒక వ్యక్తి పుట్టిన స్థాయి నుంచి అదే స్థాయిలో ఉండిపోకుండా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంటుంది. వాళ్ళు వయసు పెరిగే కొద్దీ వారి యొక్క అభివృద్ధి కనబడుతుంటుంది. వీళ్ళ బాల్యంలో ఉన్నప్పుడు వీళ్ళు పుట్టినటువంటి జీవన విధానానికి, వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానానికి కూడా చాలా వరకు గ్రోత్ ఎక్కువగా కనబడడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు సాధారణంగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ మీద వాళ్ళకన్నా దైవం మీద ఎక్కువగా విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు మన ఈ విధంగా ఇచ్చాడు, ఈ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు, మన భగవంతుడే కాపాడుతాడు అన్నటువంటి దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళు ఏ ప్రయత్నం అన్నా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో కూడా చాలా వరకు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో పెద్దగా ఎడ్యుకేషన్లో రాణించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఆ పేరెంట్స్ పరిస్థితిని బట్టి వీళ్ళు ఒక సాధారణటువంటి కాలేజీలో కానీ స్కూల్లో కానీ చదవడం జరుగుతూ ఉంటుంది. ఆ కొన్నాళ్ళ తర్వాత అంటే వీళ్ళకి ఇంచుమించుగా 15-16 సంవత్సరాలు వచ్చినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ యొక్క స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడం వల్ల వీళ్ళు ఇంకా ఉన్నత స్థాయి విద్యలో ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం అది జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికైనా ఫౌండేషన్ అనేది చాలా గట్టిగా ఉండాలి. అంటే 10th వరకు ఉన్నటువంటి విద్య చాలా బలంగా, స్ట్రాంగ్గా ఉంటేనే వారి తర్వాత వారు ఎంత చదివించినా, ఏ కోర్సులోకి వెళ్ళినా కూడా అందులో రాణించగలుగుతూ ఉంటారు. మరి ఏదో కొన్ని కారణాల వల్ల వీళ్ళకి బిగినింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషను అంతగా వీళ్ళు రాణించలేకపోతూ ఉంటారు. అయితే వీళ్ళ యొక్క అదృష్టవశాత్తు కూడా ఏదో ఒక గురువు రూపంలోనో, తండ్రి రూపంలోనో, దైవం రూపంలోనో, స్నేహితుడి రూపంలోనో ఎవరో ఒకరు వీళ్ళని మళ్ళా ఒక మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏదన్నా వీళ్ళు ఒక రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు వీళ్ళని మళ్ళా సరైన మార్గంలో నడిపించి మళ్ళీ వీళ్ళు డెస్టినేషన్ వైపు, వీళ్ళ గమ్యం వైపు వచ్చేలాగా మంచి మాటలతో వీళ్ళని మార్చడం జరుగుతూ ఉంటుంది. అందుకే వీళ్ళు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో కొంత స్ట్రగుల్ పడినా తర్వాత కూడా వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళని రెక్టిఫై చేసుకొని, వారిని వారు సంస్కరించుకొని, వారితో పాటు మిగతా వాళ్ళని కూడా మంచి మార్గంలో పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే వీళ్ళ జీవిత ప్రారంభంలో పడినటువంటి ఇబ్బందులు తర్వాత వీళ్ళ సంతానం కానీ, భార్య కానీ పడకూడదనే ఉద్దేశంతో చాలా ఎకానమీగా వాళ్ళ జీవితం నడుస్తూ చాలా వరకు ధనాన్ని సేవింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎంత వీళ్ళ యొక్క మంచితనాన్ని, వీళ్ళ యొక్క హ్యూమానిటీని ఇతరులు వాళ్ళు వీళ్ళని మోసం చేయడం కానీ, నమ్మక ద్రోహం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఉద్యోగం చేసుకుంటేనే మంచిది తప్ప ఎవరితో కలిసి వ్యాపారం చేయడం కానీ, ఎవరికైనా డబ్బులు ఇచ్చి వారికి ఏదైనా వాళ్ళతో వడ్డీ అలా కాకుండా కంపల్సరీగా వీళ్ళు స్వతంత్రంగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మంచిది. అంటే ఎక్కువగా వీళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ సర్వీస్ కానీ ఏదన్నా ఒక గురువు దగ్గర, లేదంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గర సబార్డినేట్గా ప్రవేశించి వీళ్ళ యొక్క తెలివితేటలతో వాళ్ళని పెంచి పెద్దవాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా ప్రయత్నం చేసినప్పుడు సాధారణంగా ముందులో చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి తర్వాత అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంటుంది. అంటే బిగినింగ్లో ఒక స్కూలు మాస్టర్గా ప్రవేశించి రిటైర్ అయినాటికి అదే స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అవ్వడం అది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎక్కువగా. అంటే ఎక్కువగా వీళ్ళు
ఎక్కువ విద్య సాంప్రదాయాలు అందరినీ మంచి మార్గంలో పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. చాలా వరకు వీళ్ళు సొంత ఊరిలో పెద్దగా అభివృద్ధి చెందలేకపోతుంటారు. అంటే ఏదో కారణం వల్ల వీళ్ళు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో మరి ఏదో విధంగా అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల, వీళ్ళ సక్సెస్ కాలేకపోవడం వల్ల, అక్కడ వీళ్ళకి ఏదైనా సరైనటువంటి జీవనోపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఎప్పుడైతే వాళ్ళ సొంత ఊరు అంటే ఎక్కడైతే పేరెంట్స్ నిలబడి డిగ్రీ వరకు చదువుకున్నారో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయిన తర్వాత క్రమక్రమంగా వీళ్ళలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం కానీ వీళ్ళలో ఉన్నటువంటి విద్వత్తు తెలివితేటలు ఇవన్నీ కూడా నెమ్మదిగా బయటకు వచ్చి నెమ్మదిగా ఎప్పుడో సరే వీళ్ళు జీవితంలో స్లో అండ్ స్టడీగానే ఎదుగుతారు తప్ప ఓవర్ నైట్ ఎదిగినట్టు ఉండదు. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా నిజాయితీగా ఉంటారు. వీళ్ళు ఎంత కష్టపడితే అంత జీతం అంత కష్టానికి తగ్గ ఫలితం తీసుకుంటారు తప్ప మిగతా వాళ్ళగా చిన్న పనికి కూడా వేలకు వేలు ఆర్జించడం కానీ మధ్యవర్తిగా ఉండి ఇతరులు పొట్టగొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కమిషన్ తీసుకొని వేరే వాళ్ళని చేయించడం ఆ విధంగా ఏముండదు. ఒక పని ఒప్పుకుంటే అది ఎంతవరకు చేయగలం అన్న వరకే చేసుకుంటారు తప్ప ఎక్కువగా ఎవరిని ఆశించరు. తర్వాత వీళ్ళు ఎక్కువగా ఒక ఉపాధ్యాయుడిగా ఉన్న ఒక న్యాయవాదిగా ఉన్న ప్రైవేట్ సర్వీస్గా చేసుకుంటూ ట్యూషన్స్ చెప్పడం ఈ విధంగా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా నిజాయితీగా ధర్మాన్ని కాపాడడం, విద్యని కాపాడడం. ఒకవేళ మెడిసిన్ అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఎవరైతే ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదిస్తుంటారో ఆ విధంగా కాకుండా వీళ్ళు ఒక నిజాయితీ అయిన పద్ధతిలో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, అంటే కేవలం జీవనోపాధి వరకు ఆశిస్తారు. మోసం రూపంలో కానీ అన్యాయం రూపంలో కాకుండా నిజాయితీగా ధనం సంపాదించి జీవితంలో నిజాయితీగా పైకి రావడం జరుగుతుంటుంది. మరి ఆ కారణం వల్లే వీళ్ళ పిల్లలు కూడా చాలా వరకు వీళ్ళకన్నా గొప్పవారిగా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి అనుకూలమైనటువంటి భార్య రావడం వల్ల వారికి వివాహం తర్వాత కూడా జీవితం సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంటుంది. బట్ కానీ ప్రతి సంవత్సరానికి వీళ్ళ గ్రోత్ ఎప్పుడు కూడా కనబడుతూ ఉంటుంది. ఏదో ఒక ఇంప్రూవ్మెంటు వీళ్ళ జీవన విధానం అవుతూ ఉంటుంది. ఎక్కువగా వాళ్ళ యొక్క జీవన విధానంలో వాళ్ళ యొక్క ఆయుష్ కూడా భగవంతుడు వాళ్ళకి ప్రసాదించడం, మంచి అలవాట్లు, మంచి నడవడిక ఇవన్నీ కూడా ఈ జాతకుల్ని అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.